డిస్టర్బెన్స్ ఏం లేదు కదా మీకు? లేదు. ఓకే. రైట్. మెయిన్ కృష్ణ, లాస్ట్ క్లాస్లో నువ్వే డౌట్ అడిగావు. ఈ లాజిక్ అర్థమైందా నీకు? ఈ టూ లాజిక్, అసెండింగ్ అండ్ డిసెండింగ్. అర్థమైంది సార్. ఓకే, ఎందుకు చేస్తున్నామో అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బికాస్ మీరు ఎక్కువ సెలీనియంలో ఫోకస్ చేసేది, సెలీనియంని ఎందుకు యూజ్ చేస్తారంటే బికాజ్ ఆఫ్ దిస్ ఫీచర్. బికాజ్ ఆఫ్ దిస్ ఫీచర్, సెలీనియంలో ఉండే ఒక ఫీచర్ని బేస్ చేసుకొని సెలీనియంని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆ ఫీచర్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే డెఫినెట్గా మీరు లూపింగ్ స్టేట్మెంట్స్తో వర్క్ చేయాలి. సో ఫీచర్ ఏంటంటే, సెలీనియంలో ఉన్న ఫీచర్ ఏంటంటే, సపోజ్ మీరు ఒక వెబ్ పేజ్లో, ఇది ఒక వెబ్ పేజ్ అనుకోండి, ఈ వెబ్ పేజ్లో సిమిలర్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నున్నా వాటిని గెట్ చేయొచ్చు. సిమిలర్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ మీన్స్ ఈ వెబ్ పేజ్లో యూ హ్యావ్ ఏ టేబుల్. మీరు మాన్యువల్ టెస్టింగ్ చేసేటప్పుడు టేబుల్లో ఉండే డేటాని కంపేర్ చేయాల్సి వస్తుంది. ఆటోమేషన్ చేసేటప్పుడు కూడా యూ హ్యావ్ టు కంపేర్ ద డేటా విత్ ఇన్ ద టేబుల్. సేమ్. ఓకే, ఓన్లీ టేబులే కాకుండా యూ హ్యావ్ టు డీల్ విత్ ఆల్ ద ఎలిమెంట్స్. మీకు వెబ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, మీన్స్ HTMLలో వెబ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క దాన్ని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. మీన్స్ యూ హ్యావ్ టు వెరిఫై, యూ హ్యావ్ టు టెస్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్. ప్రతి ఒక్క వెబ్ ఎలిమెంట్ని డెవలప్ చేయడానికి ఒక ట్యాగ్ నేమ్ ఉంటుంది. ఆ ట్యాగ్ నేమ్ని బేస్ చేసుకొని వీ కెన్ ఐడెంటిఫై దట్ వెబ్ ఎలిమెంట్. సపోజ్ ట్యాగ్ నేమ్ ఇలా ఉంది అనుకోండి, ఆ వెబ్ ఎలిమెంట్ ముందు ట్యాగ్ నేమ్ ఇలా ఉంటే అది ఒక హెడర్. ఇది PN ఉంటే అదొక పారాగ్రాఫ్. BR ఇది నార్మల్గా యూజ్ చేస్తాం. నార్మల్గా ఇట్ డజంట్ రిప్రజెంట్ ఎనీథింగ్. ఒక టేబుల్లో ఒక లైన్ లేకపోతే ఒక పారాగ్రాఫ్లో ఒక లైన్ని రిప్రజెంట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఇలాగా డిఫరెంట్ వెబ్ ఎలిమెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ వెబ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ టైప్ ఉంటాయి. సేమ్ టైప్ మీన్స్ ఏదైనా వెబ్సైట్ తీసుకోండి, ఒక వెబ్సైట్ చూపిస్తాను మీకు. సపోజ్ అమెజాన్ తీసుకోండి. ఈ అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్తే ఇది సేమ్ ఎలిమెంట్స్ అంటారు వీటిని, ఎందుకంటే ఇది ఒక్కో లింక్ మీకు కనిపించేది, ఒక్కొక్క లింక్. ఇక్కడ చూడండి, ట్యాగ్ నేమ్ ఏతో స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్క దాన్ని ఒక లింక్ అనుకుంటాం. ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి? సిమిలర్ టైప్స్ ఉన్నాయి, బట్ మల్టిపుల్ ఉన్నాయి. సిమిలర్ టైప్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవి మల్టిపుల్ ఉన్నాయి. అంటే యూ డోంట్ నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ లింక్స్ ఆర్ దే. మీరు ఇనిషియల్గా చూస్తే మీరు క్యాలిక్యులేట్ చేయలేరు ఈ వెబ్ పేజ్లో ఎన్ని వెబ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, లింక్స్. ఈ వెబ్ పేజ్లో ఎన్ని వెబ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని లింక్స్ ఉన్నాయి. మీరు మాన్యువల్గా కూడా ఏం చేయాలి, 1 by 1 చెక్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళాలి. బట్ ఆటోమేషన్లో ఏం జరుగుతుందంటే ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్తో ఈ వెబ్ పేజ్లో ఉండే వెబ్ ఎలిమెంట్స్ అన్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ నేను క్యాప్చర్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ నేను క్యాప్చర్ చేసిన తర్వాత ఇఫ్ ఐ వాంట్ టు వెరిఫై ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ ఎలిమెంట్, ఇఫ్ ఐ వాంట్ టు వెరిఫై ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ నేమ్, ఇక్కడున్న లింక్ నేమ్స్ని స్పెల్ మిస్టేక్స్ కానీ అన్ని లింక్స్ ఉన్నాయా లేదా నేను వెరిఫై చేసుకోవాలంటే నేనేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 100 లింక్స్ ఉన్నాయనుకోండి, నేనేం చేయాలి? నంబర్ ఆఫ్ లింక్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ రాసి పెట్టుకోవాలి. అంటే నేను 100 టైమ్స్ నా లూప్ తిప్పాలి, 100 టైమ్స్ నేను నా లూప్ని రన్ చేయాలి. దిస్ వన్ 100 టైమ్స్ నేను నా లూప్ని రన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు నేను ఇక్కడ ఏ వాల్యూ ఇస్తాను? నాకు మాన్యువల్గా తెలిస్తే 100 అని ఇస్తాను. బట్ ఆటోమేషన్లో ఏంటంటే ఒక మెథడ్ యూజ్ చేసి ఇక్కడున్న డేటాని, నెంబర్ ఆఫ్ లింక్స్ నేను గెట్ చేయొచ్చు. సో నాకేమొస్తుందంటే నెంబర్ ఆఫ్ లింక్స్ అనేది ఇక్కడ డైనమిక్గా వస్తుంది. లైక్ దిస్
వీ హ్యావ్ టు పాస్ నెంబర్ ఆఫ్ లింక్స్. డైనమిక్గా మనం పాస్ చేయాల్సి ఉంటుంది. అంటే అక్కడ నుంచి వచ్చిన వాల్యూని తీసుకొని ఇక్కడ మనం ప్లేస్ చేస్తామంటే దానికోసం మనం ఏమి యూజ్ చేస్తాము, ఆబ్జెక్ట్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాము, లేకపోతే పారామీటర్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఎయిదర్ వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ ఇట్ మే బి, మనం డైనమిక్గా డేటాని తీసుకొని నెంబర్ ఆఫ్ లింక్స్ ఒక వెబ్ పేజ్లో నెంబర్ ఆఫ్ లింక్స్ కానీ, నెంబర్ ఆఫ్ రేడియో బటన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ చెక్ బాక్సెస్ ఆర్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్స్ మీన్స్ సిమిలర్ కైండ్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే రేడియో బటన్స్ ఎన్ని ఉన్నాయి, చెక్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి, టెక్స్ట్ ఫీల్డ్స్ ఎన్ని ఉన్నాయి, వీటన్నిటిని నేను ఏం చేయొచ్చు అంటే ఒక సింగిల్ పీస్ ఆఫ్ కోడ్తో, ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్తో నేను గెట్ చేయొచ్చు. సో దానికోసం మనం ఏం చేయాలి, గెట్ చేయడం వరకు ఓకే, నాకు నెంబర్ ఆఫ్ లింక్స్ వస్తుంది. కానీ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు ఆ లింక్ దగ్గరికి వెళ్ళి ఈ లింక్ నేమ్ని కంపేర్ చేయాల్సి వస్తుంది. మీకు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లో కానీ లేకపోతే యూజర్ స్టోరీలో కానీ లింక్ నేమ్స్ ఇస్తారు. సపోజ్ ఫస్ట్ లింక్ నేమ్ ఆల్ అని ఉంటుంది, సెకండ్ లింక్ నేమ్ రిఫ్రెష్ అని ఉంటుంది, థర్డ్ లింక్ నేమ్ అమెజాన్ మినీ టీవీ అని ఉంటుంది, ఫోర్త్ లింక్ నేమ్ సెల్ అని ఉంటుంది. ఈ లింక్ నేమ్స్ అన్ని మీకు ఎక్సెల్ ఫార్మాట్లో అయినా ఇస్తారు, లేకపోతే ఒక టేబులర్ ఫార్మాట్లో అయినా ఇస్తారు. టేబుల్ మీన్స్ ఒక డిబి ఎలిమెంట్ లెక్కనే ఇస్తారు. బట్ మీరేం చేయాలి, ఇక్కడున్న వెబ్ ఎలిమెంట్ అన్నింటినీ ఫస్ట్ డేటాని తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ ఎలిమెంట్ దగ్గరికి నావిగేట్ అవుతూ వెళ్ళాలంటే మనం ఏమి యూజ్ చేయాలి, ఫర్ లూప్ యూజ్ చేయాలి. 100 times మీరు 100 వెబ్ ఎలిమెంట్స్ దగ్గరికి నావిగేట్ అవ్వాలంటే మీరు డెఫినెట్గా ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేయాలి. ఫర్ లూప్ యూజ్ చేసినప్పుడు మీరు ఇక్కడ పాస్ చేసేది మ్యాక్సిమం ఎన్ని ఎలిమెంట్స్ దగ్గరికి మనం నావిగేట్ అవ్వాలి, మ్యాక్సిమం ఎన్నిసార్లు మనం లూప్ తిప్పాలనేది మీరు ఇక్కడ తీసుకుంటారు. దీని తర్వాతనే నెక్స్ట్ మీరు ఏం లాజిక్ రాయాలనేది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఓకే, ఇది ఓన్లీ సిమిలర్ కైండ్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్. దట్ టు వెబ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో రేడియో బటన్స్ కావచ్చు, చెక్ బాక్సెస్ కావచ్చు, టెక్స్ట్ ఫీల్డ్స్ కావచ్చు, సబ్మిట్ బటన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, నార్మల్ టెక్స్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది వీటన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. బట్ మనం ఇంకోసారి ఎక్కువగా వర్క్ చేసే వెబ్ ఎలిమెంట్స్ ఏంటంటే టేబుల్స్. మీరు టేబులర్ ఫార్మ్ డేటా ఉంటుంది. సపోజ్ మీరు ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ తీసుకుంటే లైక్ ఇన్సూరెన్స్ డొమైన్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే ఈఆర్పి డొమైన్ ప్రాజెక్ట్స్ కానీ, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ప్రాజెక్ట్స్ కానీ తీసుకుంటే వాటిల్లో ఏముంటాయంటే వెబ్ ఎలిమెంట్స్ టేబులర్ ఫార్మాట్లో ఉంటాయి. చూపిస్తాను చూడండి. ఓకే, లైక్ దిస్. ఇలా మీకు ఒక టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది. మీరు ఏం చేయాల్సి ఉంటుంది, సపోజ్ పర్సన్ నేమ్ మీద అయితే ఆ పర్సనేజ్ 38 కాదా, యూ హ్యావ్ టు వెరిఫై. మాన్యువల్గా అయితే మనం వెరిఫై చేయగలం. ఆటోమేషన్ ఎలా వెరిఫై చేయాలి, ఫస్ట్ నేను ఈ వెబ్ పేజ్ ఓపెన్ చేయాలి, తర్వాత నేనేం చేయాలి, ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి నేను ఐడెంటిఫై చేయాలి, నెంబర్ ఆఫ్ రోస్. తర్వాత నాకేం కావాలి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలి. సెలీనియంలో మనకున్న ఫీచర్ ఏంటి, నేను ఫస్ట్ వెబ్ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. మీన్స్ ఐ కెన్ ఐడెంటిఫై ఏ టేబుల్. ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ద టేబుల్ వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు గెట్ నెంబర్ ఆఫ్ రోస్ విత్ ఇన్ ద టేబుల్. నెంబర్ ఆఫ్ రోస్ నాకు కావాలి అంటే ఒక మెథడ్ ఉంది. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ రోకి వెళ్ళాలంటే డెఫినెట్గా నేనేం చేయాలి, ఒక ఫర్ లూప్ యూజ్ చేయాలి. లైక్ దిస్, ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తాను. దాంట్లో ఏమి ఇస్తాను, స్టార్టింగ్ రేంజ్ ఏంటి, ఎండింగ్ రేంజ్ ఏంటి. అంటే ఈ టేబుల్లో నాకు హెడర్స్ అవసరం లేదనుకోండి, స్టార్టింగ్ రేంజ్ నేను సెకండ్ రో నుంచి తీసుకుంటాను, సెకండ్ రో నుంచి నావిగేట్ అవ్వాలి అనుకుంటాను. నాకు హెడర్స్ కావాలి అంటే ఫస్ట్ రో నుంచి నేను నావిగేట్ అవుతాను. నాకు ఇప్పుడు హెడర్స్ అవసరం లేదు, డేటా కావాలి. క్రిస్ 38 ఏజ్ ఉందా లేదా నేను కంపేర్ చేయాలంటే ఫస్ట్ రోకి రావాలి. ఫస్ట్ రోలో మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి, కాలంకి వెళ్ళాలి. ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంకి వచ్చాను, క్రిస్ ఐడెంటిఫై అయింది. క్రిస్ అనే వెబ్ ఎలిమెంట్ ఇక్కడ ఉంది. అగైనెస్ట్గా ఇంకొక కాలం ఉంటుంది. ఈ సెకండ్ కాలంకి వచ్చాను. ఈ సెకండ్ కాలంలో నేను 38 అనే డేటా తీసుకోవాలంటే నేను రోస్లో నావిగేట్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం కాలమ్స్లో నావిగేట్ అవ్వాలి. నాకు ఎన్ని ఫర్ లూప్స్ కావాలి, ఇక్కడ 2 ఫర్ లూప్స్ కావాలి. దానికోసం నెస్టెడ్ ఫర్ లూప్ నేను
మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ దిస్ పర్పస్ ఓన్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ నెస్టెడ్ ఫర్ లూప్. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను. ఇలా సపోజ్ నాకు ఎక్సెల్లో 4 రోస్ ఉన్నాయి. ఈ 4 రోస్లో నేను డేటాని టాప్ టు బాటమ్ అయినా గెట్ చేయాలి, బాటమ్ టు టాప్ అయినా నేను డేటాని గెట్ చేయాలి. అంటే నేను నావిగేట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇక్కడ రో 1 ఉంది అనుకోండి, నేను రో 1లో ఎన్ని వెబ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, లేకపోతే ఎంత డేటా ఉంది నేను గెట్ చేయాలి. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి నేను ఐడెంటిఫై చేశాను. తర్వాత నేనేం చేశాను, ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో ఉండే డేటాని నేను గెట్ చేసుకుంటూ ఉన్నాను. అది నేను ప్రింట్ చేస్తున్నాను. దానికోసం ఇది రాశాను, ఈ లాజిక్ రాశాను. నెక్స్ట్ ఈ లాజిక్ దేనికి రాశాను, డిసెండింగ్ ఆర్డర్. ఇది అసెండింగ్ ఆర్డర్కి రాశాను, ఇది డిసెండింగ్ ఆర్డర్కి రాశాను. జస్ట్ అబ్జర్వ్, ఇక్కడ అవుట్పుట్ ఎలా వచ్చింది చూడండి, వీక్ 1. సో ఇది వీక్ 1 అనుకుందాం. ఫస్ట్ వీక్లో డే 1, డే 2, డే 3, డే 4. సో ఇక్కడ వరకు ఫస్ట్ నెస్టెడ్ ఫర్ లూప్ ఎగ్జాంపుల్. సారీ, అప్ టు దిస్ వన్ డిసెండింగ్ ఆర్డర్. అంటే నేను ఏం చేస్తున్నాను, ఈ ఎక్సెల్లో ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రావాలి అంటే ఫర్ లూప్లో నేను ఏం చేస్తున్నాను, ఇంక్రిమెంటల్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. లైక్ దిస్ ఐఎమ్ యూజింగ్ ఇంక్రిమెంటల్ ఆపరేటర్. నేను ఇచ్చే లాజిక్ కూడా అలా ఉంది. I ఈక్వల్ టు స్టార్టింగ్ వీక్, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ వీక్, I ప్లస్ ప్లస్. దెన్ నేనేం చేస్తున్నాను, లైక్ దిస్ ఇంకొక లూప్ తీసుకున్నాను, దానికి ఏం చేశాను, స్టార్టింగ్ డే. మీన్స్ ఒక ఫర్ లూప్ తీసుకున్నారంటే దీని మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఫర్ లూప్ నెంబర్ ఆఫ్ రోస్ కోసం, సెకండ్ ఫర్ లూప్ కాలమ్స్ కోసం. ఇది గుర్తుపెట్టుకోండి బ్లైండ్గా. ఫస్ట్ ఫర్ లూప్ మీరు వెబ్ టేబుల్లో కానీ ఒక ఎక్సెల్లో కానీ ఇక్కడైనా లైక్ దిస్, ఇక్కడైనా ఎక్సెల్లో అయినా ఫస్ట్ ఫర్ లూప్ మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు, రోస్ కోసం యూజ్ చేస్తున్నారు. సెకండ్ ఫర్ లూప్ మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు, కాలమ్స్, ఈ లెవెల్ కోసం మీరు యూజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఫర్ లూప్ యూజ్ చేసుకుని నేను రో దగ్గరకు వస్తాను, సెకండ్ ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాలం. సో ఫస్ట్ ఫర్ లూప్ ఐ. సో ఐలో ఎన్ని జేస్ ఉన్నాయి అంటే ఎన్ని రోస్ ఉన్నాయి, అన్ని రోస్ అయిపోయిన తర్వాత నేను అన్ని కాలమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తాను, సెకండ్ ఫర్ లూప్కి వెళ్తాను. సెకండ్ ఫర్ లూప్లో మళ్ళీ జేస్ ఎన్ని ఉన్నాయి. లైక్ దిస్ ఐ హ్యావ్ టు నావిగేట్. ఇది జే. ఓకే, ఫస్ట్ నేను రోకు రావాలి, తర్వాత కాలం లెవెల్కి వెళ్ళాలి. రోకు వచ్చాను, ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్స్ నేను చెక్ చేసుకుంటూ వెళ్ళాను. ఓకే, సో ఇట్ రిప్రజెంట్ రోస్, it represents columns. Got it? Any queries regarding this? ఇది మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఇక్కడే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ లాజిక్ బేస్ చేసుకునే మ్యాక్సిమం మీ సెలీనియం స్క్రిప్ట్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూస్లో కూడా ఎవరైతే సెలీనియం ఇంటర్వ్యూస్కి వెళ్తారో వాళ్ళని కన్ఫామ్గా ఈ లాజిక్ అడుగుతారు. హౌ టు గెట్ టోటల్ నెంబర్ ఆఫ్ రేడియో బటన్స్, చెక్ బాక్సెస్. వాళ్ళు ఏం అడుగుతారంటే ఒక వెబ్ పేజ్లో మీరు ఒకేసారి ఎన్ని నెంబర్ ఆఫ్ రేడియో బటన్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ చెక్ బాక్సెస్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి, ఇవి ఐడెంటిఫై చేయండి అని చెప్పి ఒక సింపుల్ ప్రోగ్రామ్ మిమ్మల్ని రాయమంటారు. లాజిక్ ఈజ్ సేమ్, ఒకటే ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తారు, సింపుల్ ఫర్ లూప్ యూజ్ చేస్తారు. రేడియో బటన్స్ కోసం ఒక లైన్ రాస్తారు, చెక్ బాక్సెస్ కోసం ఒక లైన్ రాస్తారు, టెక్స్ట్ ఫీల్డ్స్ కోసం ఒక లైన్ రాస్తారు. సేమ్ ఫర్ లూప్. వాటి నేమ్స్ కావాలన్నా యూ కెన్ గెట్. ఓకే, ఇది వాళ్ళు అడిగే ప్రోగ్రామ్ మిమ్మల్ని. ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలంటారు, నెంబర్ ఆఫ్ రేడియో బటన్స్ కావాలి, నెంబర్ ఆఫ్ చెక్ బాక్సెస్ కావాలి. యాజ్ ఏ మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్ అయినా మనం టెస్ట్ చేసేటప్పుడు ఏంటి, ఒక వెబ్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఈ వెబ్ పేజ్లో మనం ఏం టెస్ట్ చేయబోతున్నాం, యు ఆర్ గోయింగ్ టు చెక్ ద వెబ్ ఎలిమెంట్స్. వీటన్నిటిని ఏమంటారంటే వెబ్ ఎలిమెంట్స్ అంటారు. మీకు కనిపించే ప్రతి ఒక్కటి ఒక వెబ్ ఎలిమెంట్. ఈ లేబుల్ నేమ్స్ కానివ్వండి, ఈ టేబుల్స్ కానివ్వండి, ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క లింక్ వెబ్ ఎలిమెంట్స్. ఈ వెబ్ ఎలిమెంట్స్నే యు ఆర్ గోయింగ్ టు
చెక్ మాన్యువల్గా. అదే వెబ్ ఎలిమెంట్స్ మనం ఆటోమేట్ చేస్తున్నాం బై యూజింగ్ ఏ స్క్రిప్ట్. గాట్ ఇట్? ఒకసారి ఈ లాజిక్ చూడండి. దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సేమ్ లాజిక్ విత్ వైల్ అండ్ డూ వైల్. సేమ్ ప్రోగ్రామ్స్ with while and do while. I think Bhargavi garu, can you hear me? Suma garu, can you hear me? Okay. Same program. నాకేం కావాలంటే సేమ్ ప్రోగ్రామ్ సేమ్ అవుట్పుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫర్ లూప్, విత్ ద హెల్ప్ ఆఫ్ వైల్ లూప్. నేను ఆల్రెడీ మీకు వైల్ లూప్ సింటాక్స్ చెప్పాను. ఓకే, సో ఇదంతా లెంగ్తీగా ఉంది కాబట్టి ఐఎమ్ రిమూవింగ్ దిస్ స్ట్రైట్. ఓకే, ఫోకస్ ఆన్ దిస్. ఇది నేను ఇంక్రిమెంట్కి యూజ్ చేసింది, డిక్రిమెంట్కి ఇది ఇంక్రిమెంట్. ఓకే, నన్ను గైడ్ చేయండి. పబ్లిక్ సేమ్ ప్రోగ్రామ్ వీక్ డేస్. నాకు ఇంక్రిమెంటల్ ఆర్డర్లో కావాలి విత్ వైల్ దెన్ ఇక్కడ నేనేం చేయాలి చెప్పండి? ఇక్కడ మిస్ అయింది ఏంటి? పారామీటర్స్ తీసుకోవాలా వద్దా? నేను ఫర్ లూప్లో నేను పారామీటర్స్ తీసుకున్నాను ఫర్ లూప్ కోసం మెథడ్కి. ఇక్కడ నేను పారామీటర్స్ తీసుకోవాలా వద్దా? తీసుకోవాలండి. ఓకే, ప్లీజ్ గైడ్ మీ. వాట్ ఈస్ ద పారామీటర్? ఫస్ట్ పారామీటర్ int స్టార్టింగ్ వీక్. ఓకే, సేమ్ పారామీటర్స్ నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, దెన్ వాట్ ఐ హ్యావ్ టు డూ? ఇనిషియలైజేషన్ int I. దెన్ ఇక్కడ ఫర్ లూప్ ఉంది, దీని ప్లేస్లో నాకేం కావాలి? వైల్ లూప్ కావాలి. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను? I ఈక్వల్ టు ఓకే, దెన్ while. What is the syntax? I less than or equal to end week. Then what I have to do? ఏ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి నేను? ఫస్ట్ ఇక్కడ వరకు చూద్దాం. స్పేస్ ఓయూటీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్
వీక్ ప్లస్ 1. సో నాకేం కావాలి అంటే వీక్ ప్లస్ ఐ. ఓకే, దెన్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఫస్ట్ నేను ఎక్కడికి వచ్చాను? వీక్స్. నెంబర్ ఆఫ్ వీక్స్ నాకు ప్రింట్ అవ్వాలి అంటే నాకు నెంబర్ ఆఫ్ రోస్ కావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ రోని నేను ప్రింట్ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ రోని నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐ డాట్ ప్రింట్ విత్ వై. ఓకే, స్టార్ట్ వీక్ 1, ఎండ్ వీక్ 4. డేస్ నేను ఇస్తున్నాను, బట్ నేను వాటిని యూజ్ చేసుకోవట్లేదు. తర్వాత యూజ్ చేస్తాను, బట్ నేను ఇన్పుట్ పాస్ చేసుకుంటున్నాను నా మెథడ్లో. ఏం ప్రింట్ అయ్యాయండి? వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4. ఇక్కడ జస్ట్ ఒక అబ్జర్వ్ చేయండి, సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. జస్ట్ సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. వైల్ లూప్కి ఫర్ లూప్కి ఇక్కడ ఏం చేశాను? జస్ట్ ఇంట్ ఐ అని నేను డిక్లేర్ చేశాను. ఇనిషియలైజ్ చేయలేదు. బట్ వైల్ లూప్లో మనం ఏం చేయాలి? ఐ వాల్యూని ముందు ఇనిషియలైజ్ చేయాలి. ఇక్కడ ఇనిషియలైజేషన్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇనిషియలైజేషన్ లేదు. ఇక్కడ నేనేం చేస్తున్నాను? ఇనిషియలైజ్ చేసేస్తున్నాను. ఇది మ్యాండేటరీ అంటే ఏంటంటే మనకు ఖచ్చితంగా స్టార్ట్ రేంజ్, ఎండ్ రేంజ్ నీకు తెలిస్తే దెన్ వీ కెన్ గో ఫర్ వైల్ లూప్. ఇక్కడ స్టార్ట్ రేంజ్ ఉంది, నాకు ఎండ్ రేంజ్ ఉంది. వీటన్నిటిని బేస్ చేసుకుని నేను ఏం చేస్తున్నాను? లూప్లోకి వస్తున్నాను. ఫస్ట్ కండిషన్ చెక్ అయింది, కండిషన్ ట్రూ అయింది, వీక్ 1 ప్రింట్ అయింది. ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయింది. సో 2 less than or equal to 4, కండిషన్ ఈస్ ట్రూ, వీక్ 2 ప్రింట్ అయింది. 3 less than or equal to 4, కండిషన్ ఈస్ ట్రూ, వీక్ 4 ప్రింట్ అయింది. నెక్స్ట్ వీక్ 5 ప్రింట్ అయింది. దెన్ సేమ్ లైక్ దిస్ నేనేం చేయాలి చెప్పండి? అగైన్ ఇంకొక వైల్ లూప్ యూజ్ చేయాలి. సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా రాసేసాను. బట్ నాకు ఎప్పుడు ఇంక్రిమెంట్ అవ్వాలి రో అనేది? అన్ని కాలమ్స్ని ఒక రోలో ఒక కాలం మొత్తానికి నావిగేట్ అయిన తర్వాత నాకు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. అందుకని నేనేం చేస్తున్నాను? ఇంట్ జే ఈక్వల్ టు స్టార్టింగ్ డే ఇలా తీసుకున్నాను. ఓకే, వైల్ జే less than or equal to ending day. So it is a syntax. This one sys out system.out.println. సో నేనేం తీసుకుంటున్నా? ప్రింట్ తీసుకుంటున్నా. ఫర్ అవర్ ప్రాక్టీస్ పర్పస్ నేను దీన్ని కూడా ఇలాగే ప్రింట్గా తీసుకుంటున్నా. దెన్ ప్రింట్ తర్వాత ఐ వాంట్ టు గివ్ స్పేసెస్. ఇక్కడ కూడా నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నాను? డబుల్ కొటేషన్స్ డే ప్లస్ జే ప్లస్ స్పేసెస్. దెన్ వాట్ ఐ హ్యావ్ టు డూ? జే వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాను. ఒకసారి ఈ సింటాక్స్ చూడండి. సేమ్ లైక్ ఫర్ లూప్. ఇక్కడ ఏం చేశాను? ఇది నా అవుటర్ ఫర్ లూప్. దీని ఇంక్రిమెంట్ ఎక్కడ చేశాను నేను? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్నర్ ఫర్ లూప్. ఓకే, ఈ వైల్ లూప్ లోపలే మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇచ్చుకోవాలి. అలా ఇవ్వలేదనుకోండి, కండిషన్ అనేది ఇన్ఫినిటీ కండిషన్కి వెళ్తుంది. మనకు అవుట్పుట్ కంటిన్యూస్గా మీకు ప్రింట్ అవుతూ ఉంటుంది. అందుకోసం మనం ఏం చేయాలి? డెఫినెట్గా ఇవి మర్చిపోకూడదు. మీరు వైల్ లూప్ రాశారంటే, మీరు ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అని ఇచ్చారంటే
ఇంక్రిమెంట్ ఇవ్వాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఇచ్చారంటే డిక్రిమెంట్ ఇవ్వాలి. సేమ్. ఓకే, ఇక్కడ ఏం ప్రింట్ అయ్యాయి చూడండి. అన్నీ ఒకటే లైన్లో ప్రింట్ అయ్యాయి. ఎందుకు ప్రింట్ అయ్యాయి? నేను ప్రింట్ అని ఇచ్చాను, ఇక్కడ సేమ్ లైన్లో ప్రింట్ అవుతున్నాయి. ఓకే, నేను న్యూ లైన్ అని ఇచ్చాను అనుకోండి, ఒక్కో న్యూ లైన్కి వస్తాయి. రైట్, like this. Okay, got it? Any queries regarding this syntax? Let me know. Krishna and Venu. No, sir. సరే, ఒక ప్రోగ్రామ్ ఇస్తే రాయగలుగుతారా? Yes, sir. ఓకే, సేమ్ ప్రోగ్రామ్ విత్ నెస్టెడ్ వైల్ లూప్స్. నాకేం ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ జనవరిని ప్రింట్ అవ్వాలి, దాని తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ అప్ టు 30 జనవరి. సో ఫస్ట్ ఏం తీసుకుంటారంటే 30 డేసే తీసుకోండి. తర్వాత మన కండిషన్స్ చూద్దాం. ఎవ్రీ మంత్ 12 months నేమ్ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ నాకేం ప్రింట్ అవ్వాలి? 30 డేస్ అని ప్రింట్ అవ్వాలి. 30 డేస్, డే 1, డే 2, డే 3 అప్ టు 30. సేమ్ ఇక్కడ నాకేం రావాలి? జనవరి రావాలి. ఇక్కడ నాకేం రావాలి? డే 30 వరకు రావాలి. దీని తర్వాత బేస్డ్ ఆన్ ద మంత్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని రావాలో మనం చూద్దాం, ప్రింట్ చేద్దాం. ఫస్ట్ నాకేం రావాలి? 12 months కావాలి. 12 months నేమ్స్ ప్రింట్ అవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ నేమ్ కింద ఇవేం ప్రింట్ అవ్వాలి? డే 1 to డే 30 ప్రింట్ అవ్వాలి. లాజిక్ రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ షేర్ యువర్ లాజిక్. మీ స్క్రీన్ని షేర్ చేయండి, లేకపోతే మీరు పెన్ అండ్ పేపర్ యూజ్ చేసైనా రాయండి. జస్ట్ షేర్ ఇట్ టు మీ నౌ. దిస్ మీన్స్, అగైన్ నేను చెప్తున్నాను, దిస్ మీన్స్ మీరు ఒక రోలో నావిగేట్ అవుతున్నారు. దిస్ మీన్స్ యు ఆర్ నావిగేటింగ్ కాలం. లైక్ దిస్ యు ఆర్ నావిగేటింగ్. ఫస్ట్ మీరు ఫస్ట్ రోకి వచ్చారు. ఐ మీన్స్ మీరు ఫస్ట్ రోకి వచ్చారు. ఫస్ట్ రోలో J1కి వచ్చారు, J2కి వెళ్ళారు, లైక్ దిస్ J3, J4, J5, J6, J7, లైక్ దిస్. మీరు J7 వరకు నావిగేట్ అయ్యారు.
దెన్ ఫస్ట్ I1 లో ఉన్నారు, తర్వాత మళ్ళీ J7 అయిపోయిన తర్వాత మళ్ళీ I2 అప్ టు J7, I3 అప్ టు J7, I4 అప్ టు J7. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నాకు నెంబర్ ఆఫ్ ఐస్ 12 కావాలి, నెంబర్ ఆఫ్ జేస్ 30 కావాలి. 12, 30. So implement the logic with while loop. మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే మీరు ల్యాప్టాప్తో కనెక్ట్ అయితే నోట్ ప్యాడ్లో అయినా టైప్ చేయండి, లేకపోతే ఎక్లిప్స్లో అయినా టైప్ చేయండి. అదర్వైజ్ యూజ్ పెన్ అండ్ పేపర్. జస్ట్ షో మీ ద లాజిక్. స్క్రీన్ షాట్ అయినా తీయండి, మెయిల్కి షేర్ చేయండి. Suma and Bhargavi, are you connected with mobile or laptop? Mobile and Mobile. Okay. Bhargavi. కృష్ణ గూగుల్లో కాపీ పేస్ట్ చేయమని చెప్పలేదు, జస్ట్ ఇంప్లిమెంట్ యువర్ ఓన్ లాజిక్. నాకు తెలిసి ఇది గూగుల్లో అవుతుందని. నాకు కావాల్సింది ఏంటంటే 30 days, అప్ టు 30 యూ హ్యావ్ టు ప్రింట్.